ఎన్ఎల్పిలో యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4 పేరు వచ్చేసి లాంగ్వేజ్ మోడలింగ్. ఇందులో లాంగ్వేజ్ మోడల్కి ఇంట్రొడక్షన్ చూద్దాం ఈ వీడియోలో. లాంగ్వేజ్ మోడల్ అంటే ఇట్స్ ఏ ప్రాబబిలిస్టిక్ మోడల్ అనమాట. న్యాచురల్ లాంగ్వేజ్కి ఒక ప్రాబబిలిస్టిక్ మోడల్. దీని ఫండమెంటల్ జాబ్ ఏంటంటే వర్డ్స్కి ప్రాబబిలిటీని అసైన్ చేస్తుంది. ఏ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటుందో వాటికి ప్రాబబిలిటీని అసైన్ చేస్తుంది. నేను కోడ్ టాస్క్ చూడండి. ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ వర్డ్, ఈచ్ వర్డ్ విచ్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్. ఇట్లా లైక్ W1 W2 అని ఇలా వర్డ్స్ సీక్వెన్స్ ఉంటాయి కదా, ప్రతి వర్డ్ యొక్క ప్రాబబిలిటీస్ చేస్తుంది. బై లర్నింగ్ ఫ్రమ్ ఎట్లా చేస్తుంది అంటే ఒక మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ డేటా నుంచి నేర్చుకున్నాను అనమాట ఇది. ఇంకా పర్టికులర్ యూజ్ అంటే ఇది మోస్ట్ ఆఫ్ టైం ఎందుకు యూజ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ వర్డ్స్ యూజ్ చేసి సెకండ్ అంటే ఫ్యూచర్ వర్డ్స్ని మనం ప్రిడిక్ట్ చేయాలంటే ఈ లాంగ్వేజ్ మోడల్ యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ టైం వీ యూజ్ ఇట్ టు ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్ గివెన్ ద ప్రీవియస్ వర్డ్స్ ఇగో WN బై ప్రీవియస్ వర్డ్స్ అట్లా నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్ట్ చేయడానికి మనకు వస్తుంది అనమాట. ఇంకో వై డూ వీ నీడ్ లాంగ్వేజ్ మోడల్ ఎందుకు అవసరం అంటే విజువల్ ట్రాన్స్లేషన్లో స్పీచ్ చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ మిషన్ ట్రాన్స్లేషన్ చూద్దాం. ఇది బెటర్ ట్రాన్స్లేషన్ చేస్తుంది అనమాట లాంగ్వేజ్. ఇప్పుడు ఐ విన్స్ టాట్, దీనికి అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది. లార్జ్ విన్స్ టాప్ లార్జ్ విన్స్ టు నైట్, దీనికి లోవర్ ప్రాబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వాటికి ఒక్కొక్క ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి దీనికి ఇక్కడ ఐ వాడాను కాబట్టి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. ఇక లార్జ్ వాడాను కాబట్టి తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. దీన్ని బట్టి మిషన్ ట్రాన్స్లేషన్ అనేది చేస్తారు. ఇంకా స్పీచ్ రికగ్నైజేషన్ సిమిలర్ సౌండింగ్ ప్లేసెస్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇప్పుడు రికగ్నైజింగ్ స్పీచ్ వర్సెస్ బ్రింక్ ఏ నైస్ బీచ్. సో ఆ రెండు సౌండ్స్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. మన స్పీచ్ ఒక సౌండ్ ఉంటుంది, బయట వెహికల్ సౌండ్ అది స్పీచ్ కిందకి రాదు కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి కూడా మనకి వస్తుంది లాంగ్వేజ్ మోడల్ స్పీచ్ రికగ్నైజేషన్లో. ఇంకా టెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ వర్డ్స్, ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్ ఇన్ ద సీక్వెన్స్. ఆటో కంప్లీట్ ఇప్పుడు లైక్ GPT అట్లా. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ ద బెస్ట్ థింగ్ అబౌట్ AI ఈస్ ఎబిలిటీ టు అని పెట్టి డాష్ వర్డ్ పెట్టి వర్డ్ చేసిన, అదంతా బేస్లోని ప్రీవియస్ వర్డ్ పైన నెక్స్ట్ వర్డ్ లర్న్ అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్లా టెక్స్ట్ జనరేషన్లో పనికొస్తారు అనమాట లాంగ్వేజ్ మోడల్.